మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, జూన్ నెల 2026 విశేషంగా కన్యా రాశి వాళ్ళ స్థితిగతులు ఈ మాసం ఎలా ఉండబోతున్నాయి, మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా వీళ్ళకి నెల కలిసి వస్తుందంటారు? కన్యా రాశి అంటే మేషరాశి నుంచి 6వ రాశి కన్యా రాశి. కన్యా రాశి ఫలితములు ఈ కన్యా రాశి మీద ఏ గ్రహ దృష్టి ఉందయ్యా అంటే శని గ్రహ దృష్టి ఉంది. ముఖ్యంగా కన్యా రాశి బాగానే ఉంది, శని గ్రహ దృష్టి ఉన్నది కదా, అమ్మో శని వల్ల అనేక నష్టాలు కష్టాలు కలిగిపోతాయని అపోహ మాత్రమే ఉంది. శని లేనిదే సర్వము లేదు. ఒక మంచి చేయాలంటే శని కావాలి. కళ్యాణకారకుడైన శని కళ్యాణాన్ని చేపిస్తాడు. ఆయుష్కారకుడైన వాడు శని ఆయుర్దాయాన్ని పెంచుతున్నాడు. అటువంటి యోగదాయకమైన గ్రహమే ఇక్కడ వీక్షణలో ఉంది. కన్యా రాశి ఫలితములు ఏ రకంగా ఉంటే కన్యా రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు బుధుడు. ఈ బుధుడు ఉన్న స్థానము ఎక్కడ ఉన్నాడు అంటే మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడే, కన్యా రాశికి అధిపతి బుధుడే. యోగదాయకమైన స్థానంలోనే ఉన్నాడు. అంటే వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మనకు తెలిసిందంటే వ్యాపార అభివృద్ధి జరుగుతూ ఉంది. అంటే అనేక రకాల వ్యాపారాలు ఉంటాయి. చిన్న బడ్డీ షాప్ అంటే చిన్న కిళ్ళీ కొట్టు, అంటే సిగరెట్లు అమ్ముకొని అదో అమ్ముకుంటే చిన్న కిళ్ళీ కొట్టు, ఆ కిళ్ళీ కొట్టు కానించి కాబట్టి రత్నవర్తకం చేసేవాడు, బంగారు వర్తకాలు చేసేవాడు కూడా ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారు. ఈ మాసంలో కన్య ఆధిక్యతని పొందుతున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం విశ్లేషణ చేయాలి. గత ఉగాది నాడు ఈ కన్యా రాశి గురించి పంచాంగ ఫలితాలు మనం చూసుకుంటాం. ఎవరైనా చూస్తారు పంచాంగ ఫలితాలు. ఏం రాశారయ్యా పంచాంగ ఫలితంలో? ఆదాయం 3, వ్యయం 11. ఏమైంది ఇక్కడ? సంపాదన 3 లేకపోతే 8, 11. ఆదాయం 8, వ్యయం 11. రాజపూజ్యం 3, అవమానం 3, సమతల్యం. నేను మామూలుగా అప్పుడు చూశాను ఉగాది నాడు. ఇది ఇప్పుడు అనుకోకుండా జ్ఞాపకం వచ్చిందని చెప్తున్నాను. ఆదాయ వ్యయాలు ఈ రకంగా ఉన్నాయి, రాజపూజ్యతో అవమానాలు ఈ రకంగా ఉన్నాయి. అయితే ఆదాయం 8, వ్యయం 11 ఉన్నదంటే ఆ లెక్క ఏమైంది? అక్కడికి 3% ఎక్కువ వచ్చి పెడుతున్నావు. 3 మంచోడు అంటే 3 చెడ్డోడు అంటున్నారు. ఇటువంటి ఫలితాల్లో ఉన్నాయి కన్యా రాశి వారికి. సమతల్యతగా వెళ్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాపార అభివృద్ధి సాగుతూ ఉన్నా నీవు ఎంత వ్యాపార అభివృద్ధి పొందుతున్నావో అంత ఖర్చు కూడా నువ్వు చేస్తున్నావు. ఊహించిన ఖర్చులు వస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి. ఖర్చులు అంటే శుభకార్యాలు చేస్తున్నారు, శుభకార్యమైన ఖర్చులు చేస్తున్నారు, అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు. అనవసరమైన ఖర్చులు అనుకోవాలి. శుభకార్యం అంటే దీనికి వ్యతిరేక ఫలితం అశుభకార్యం అంటారు. అశుభకార్యం అనకూడదు మనం. ఇక్కడ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు. అనవసరమైన ఖర్చులు అంటే ఏంటి? మిత్రులు వచ్చారనుకోండి, అండ్ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టడం వేరు, హోటల్ తీసుకెళ్ళి మేపడం వేరు. అది అనవసరమైన ఖర్చు. ఇంటికి తీసుకొచ్చి పెడితే ఏం చేస్తారు? చక్కగా సేమియా చేస్తుంది భార్య, లేదంటే పులిహోర చేస్తుంది, లేకపోతే గారెలు వేస్తుంది, అన్నం పడుతుంది. మరి ఆ బయటికి వెళ్తే ఈ నొక్కని తీసుకెళ్తారా, ఇంకొక 2 ముగ్గురు తీసుకెళ్తారు. ఆ 2 ముగ్గురు తిన్నంగా ఉంటారా? ఏవో కావాలంటారు. ఆ ఏవో అన్నది ఎక్కడెక్కడ కోల్పోతుంది. ఆ ఎక్కడెక్కడ కోలింది ఇటు చేపు చెల్లిడిపోయింది. ఇది 1000 రూపాయలు సంపాదించితే ఖర్చు 3000 అయిపోయింది కదా. ఇటువంటి ఫలితంలో కన్యా రాశి వారికి ఇబ్బందికరమైన స్థితిగతులు ఉన్నాయి. సో ఏది ఏమైనా ఎలా ఉన్నా ఖర్చు ఎంత పెట్టినా ఇంటికి వచ్చేసరికి భార్యాభర్తల మధ్యన అవగాహన లక్కా బంగారులాగా అంటుకుంది. లక్కా బంగారులాగా అంటుకున్నప్పుడు ఎవడేం చెప్పినా ఏం అవ్వదు, యోగదాయకంగా ఉంటుంది. ఈ కన్యా రాశి వారికి ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు. ఇక్కడ ఒక శుభయోగంని మనం చెప్పుకోవచ్చు.
ఎంత మధ్యతత్వంగా ఉన్నా కూడా, సమతల్యంగా నడుస్తున్నా కూడా అనుకోని విధముగా అత్త తరపు వారి నుంచి కానీ, లేకపోతే పుట్టింటి తరపు తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, భర్తల గురించి చెప్పుకుంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి, అత్త తరపు నుంచి అనుకోని విధమైనటువంటి ఆదాయాన్ని సమకూర్చుకుని స్థిరమైన ఇల్లును కానీ ఈ మంత్ ఎండింగ్లోనే జరగాలి అంటే దేవుడు జరుగుద్ది లాంటివి కుదురుతుందా? మన ఫలితం మనం చేయాలి కదా, మన ప్రయత్నం మనం చేస్తేనే కదా జరుగుద్ది. తెల్లవారుజామున 6 గంటలకి ఎక్స్ప్రెస్ ఎక్కాలి, ట్రైన్కి వెళ్ళాలి. 6 గంటలకు వెళ్ళాలంటే 5 నిమిషాలకు 6 గంటలకు ముందు వెళ్తానంటే వెళ్తావు, అది వెళ్ళిపోతాయి. 5 గంటలకు లేగాలి, ప్రయత్నం 5 గంటలు లేచి దంతదమనం చేసుకుని, అభ్యంగ స్నానాలు చేసి, బట్టలు మార్చుకుని, ఏదో వాహనాలు పట్టుకుని పోలీస్ అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్తే ఒక 10 నిమిషాలు ముందుగా ఉంటే అప్పుడు నువ్వు వచ్చే ట్రైన్ వస్తుంది, ఎక్కితే నువ్వు గమ్యాన్ని చేస్తావు. అదేవిధంగా కన్యరాశి వారికి కార్య ఫలితాన్ని సాధించాలి. వస్తాదులే అని చెప్పి తెలియకూడదు, వస్తుంది. ఏ రకంగా వస్తుంది? అత్త తరపు దగ్గర నుంచి రావడానికి అవకాశం ఉంది, తల్లిదండ్రుల దగ్గర నుంచి రావడానికి అవకాశం ఉంది, ఉద్యోగ రంగం నుంచి రావడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ వ్యాపార రంగం చెప్పలేదు, నేను ఉద్యోగ రంగం చెప్పాను. వ్యాపార రంగంలో ఉన్న తల్లిదండ్రులు ఉంటారు కదా, అతను ఉంటారు కదా, అది వేరే సంగతి. ఇక్కడ ఆ రకమైన వ్యాపారం ఈ యొక్క నెల అంతములో ఇది జరుగుతుంది. ఇది జరుగుతుందంటే మీ యొక్క సాధన మీరు చెయ్యండి. వస్తుందంటే వస్తుందన్నాడు కదా, మన ఎందుకు రాదు, మన ప్రయత్నం మనం చేసుకోవాలి. అటువంటి విధానంగా ఉంది. అయితే భార్యాభర్తల అవగాహన బాగుంది. విద్యార్థుల యొక్క ఉన్నతమైన స్థానాన్ని చేరుకునే అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ప్రయాణముల యందు లాభదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు. ప్రయాణం లాభదాయకమైన పరిస్థితులు ఉన్నాయి, ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతూ ఉన్నారు. అత్యధికమైన సుఖ సంతోషాలు పొందడానికి అవకాశం ఉంది. కానీ అధికమైన ఖర్చులు చేస్తున్నారు. ఈ కన్యరాశి వారు అధికమైన ఖర్చులు చేస్తున్నారు. ఆ ఖర్చులను నియంత్రణ చేసుకోవాలి. నియంత్రణ ఎప్పుడు జరుగుతుంది? మన బుద్ధి కుశలత కలిగి ఉండాలి. ఎంతసేపు కూడా మన యోగదాయకంగా ఆలోచించుకోవాలి, కానీ అపయోగ్యదాయకమైన ఆలోచనలు చేస్తే వచ్చే ఫలితములు శూన్య ఫలితములు అంటారు. ఈ శూన్య ఫలితాలు మనం పొందకూడదు. అంటే ఉపయోగకరమైన ఫలితాలు వచ్చే ఆలోచనలు చేయాలి. ఇప్పుడు మా బయటకు వచ్చామండి, ఎదురుకుంటే నువ్వు ఉన్నావు, నువ్వు నాకంటే చిన్నోడివి, నేను బాబు బాగున్నావా అని అడిగాను. లేదా నా వయసు గారు ఉన్నాడు, ఏమండి బాగున్నారండి అని అడుగుతాం. అంతేగాని నేను ఏదో వైట్ అండ్ వైట్ వేసుకున్నాను, మెల్ల సాల్వ్ ఉంది, నాకు బొట్టు ఉంది, ఏమాయి బాగున్నా అంటే పోవాయి అంటాడు. మన మాటలోనే ఉంటుంది, మాట్లాడే విధానంలో ఉంటుంది. కాబట్టి ప్రతిదాని గురించి ఆలోచన విధంగా ఇలా చేసుకుంటే ఈ కన్యరాశి వారికి యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఇది అధిక జ్యేష్ఠ మాసం ఇప్పుడు నడుస్తున్నది, అధిక జ్యేష్ఠంలో ఉన్నాం. అంటే ఈ కన్యరాశిలో పెళ్లి కాని వారు ఉన్నారు. జ్యేష్ఠులైన వారు ఈ యొక్క మాసంలో పెళ్లి సంబంధాల గురించి చూడకండి. జ్యేష్ఠం వెళ్ళిన తర్వాత నిజ జ్యేష్ఠం వస్తుంది, నిజ జ్యేష్ఠంలో చేయొచ్చు. జ్యేష్ఠంలో ఆషాఢం వస్తుంది, ఆషాఢంలో చేయకూడదు. కొన్ని అవాంతరమైన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈ కన్యరాశి వారు వివాహానికి గురించి చాలా మంది అడుగుతున్నారు. ఈ కన్యరాశి వారి గురించి అందుకని ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది. ఈ కన్యరాశి వారు నవంబర్, డిసెంబర్ నెలలో వివాహ ప్రయత్నాలు చేస్తే సఫలీకృతము పొందుతున్నారు. కాబట్టి యోగదాయకమైన స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు బాగున్నారు, వ్యవహార విధానాలు బాగున్నాయి, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, నూతన వ్యవహారాలు లాభదాయకమైన స్థితిగతులు పొందుతారు. అయితే అధికమైన ఖర్చులు జరుగుతూ మాట్లాడే విధానంలో కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి నియంత్రణ జరగాలి అంటే ఏదో ఒక ఫలితాన్ని దైవ విధానంగా మనం చేసుకోవాలి. దైవ విధానంగా మనం ఏం చేసుకోవాలండి అనేది ఉంటే, ఇక్కడ కన్యరాశికి కూడా ఆధిక్యత కలిగిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే. వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు ఉదయాన్నే శుభ్రంగా క్షీరాన్నాన్ని వండండి. క్షీరాన్నం అంటే ఒక 4-5 10 మందికో పెట్టగలిగితే సరిపోయేంతగా క్షీరాన్నాన్ని వండండి. క్షీరాన్నాన్ని వండి వెంకటేశ్వర స్వామి ఇంట్లోనే, దేవాలయానికి వెళ్ళక్కర్లేదు,
దేవాలయంలోకి వెళ్ళి పంతులు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయనకి అష్టోత్తరాలు చేయించి ఎన్ని చేసినా దానికి కొంతగా చూద్ది, అది పక్కన పెట్టండి. ఈ క్షీరాన్నాన్ని వండించి శుభ్రంగా ఇంట్లోని మీకు చేతనైనట్టుగా మీకు వచ్చినట్టుగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజ చేసి కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమను ధరించి ఈ యొక్క క్షీరాన్నాన్ని ఒక తామరాకును సంపాదించండి. తామరాకు తీసుకొచ్చి తామరాకు స్వామివారి దగ్గర పెట్టి ఆ తామరాకులో పరమన్నాన్ని పెట్టి నివేదన చేయండి. నివేదన చేసి నమస్కరించుకోండి. ఆ తర్వాత తామరాకులు చాలా తాపాలంటే చాలా కష్టం కాబట్టి అరిటాకులు తీసుకురండి. అయ్యా ముఖం చేయండి. ఓ 10 మందికో 20 మందికో ఈ తామరాకుల్లో ఉన్న ప్రసాదాన్ని అందులో కలపండి. ఇప్పుడు తిరుమల లడ్డూలు లక్షల లడ్డు చేస్తారు. లక్షల లడ్డూలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టరు. ఓ 2-3 లడ్డూలు అందులో పెడతారు. నివేదన చేస్తారో తీసుకొచ్చి ప్రసాదాన్ని కలిపేస్తారు. అదే ప్రసాదం వద్దు. ఇది అంతే. ఆ రకంగా ఈ ప్రసాదాన్ని మీకు తోచినంత మందికి వితరణ చేయండి. భక్తి శ్రద్ధలతోటి యోగదాయకమైన స్థితిగతులు పొందుతూ ఉంటారు. ఉన్నతమైన అవగాహన రాహిత్యాలు తొలుగుతాయి. స్థితిగతులు పొందాలి, స్థిరత్వమైన ఆస్తులు కలగాలన్న దానికి దగ్గర భావాన్ని చేకూర్చుకునే అవకాశాలు ఎక్కువ కలుగుతాయి. కాబట్టి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు చేస్తే ఉన్నతమైన స్థానానికి చేరుతారు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.